మొదటి సైకిల్ ప్రయాణం. ఒక చిన్న నిశ్శబ్దమైన పట్టణంలో సన్నని రోడ్లపై సాయంత్రం సూర్యకాంతి బంగారు రంగులో మెరుస్తూ ఉండేది. అక్కడ రవి అనే చిన్న అబ్బాయి ఉండేవాడు. ప్రతిరోజూ సూర్యుడు అస్తమించే ముందు రవి తన ఇంటి మెట్లపై కూర్చుని రోడ్డును చూస్తూ ఉండేవాడు. పెద్ద పిల్లలు సైకిళ్లపై వేగంగా ధైర్యంగా నవ్వుతూ వెళుతుండేవారు. సైకిల్ గంటలు మధురంగా మోగేవి. వాళ్ల వెనక దుమ్ము లేచేది. రవి చూపులు ఆ సైకిళ్లను అనుసరించేవి. మలుకు తిరిగి కనిపించకుండా పోయేవరకు చూస్తూ ఉండేవాడు. తన కాళ్ళు గాలిలోనే పెడల్స్ తొక్కుతున్నట్టుగా కదిలేవి. నేను కూడా అలా సైకిల్ తొక్కాలి అని అతను మనసులో కోరుకునేవాడు. ఒక సాయంత్రం రవి నాన్న ఇంటికి వస్తూ ఏదో ఒకటి తోసుకుంటూ వచ్చాడు. అది ఒక చిన్న ఎర్రరంగు సైకిల్. దాని రంగు కొంచెం మసకబారింది. గంటకు గీతలు పడ్డాయి. కాని రవికి అది బంగారంలా అనిపించింది. ఇది నీకోసం అని నాన్న నవ్వుతూ అన్నాడు. రవి జాగ్రత్తగా హ్యాండిల్ పట్టుకున్నాడు. ఎక్కడ మాయమైపోతుందో అన్నట్టుగా. అతని గుండె వేగంగా కొట్టుకుంది. ఆ రాత్రి అతనికి నిద్ర రాలేదు. మరుసటి రోజు మొదటి పాఠం మొదలైంది. రవి సీటుపై కూర్చున్నాడు. చేతులు వణికాయి. నాన్న వెనకనుంచి సైకిల్ పట్టుకున్నాడు. 1 2 వెళ్ళు అని నాన్న అన్నాడు. రవి పెడల్స్ తొక్కాడు. సైకిల్ ఊగింది. రోడ్డు మసకగా కనిపించింది. అంతలోనే ధబ్! రవి కింద పడిపోయాడు. మోకాళ్ళు మండిపోయాయి. కళ్లలో నీళ్లు వచ్చాయి. పర్లేదు అని నాన్న మెల్లగా చెప్పి అతన్ని లేపాడు. పడిపోతేనే నేర్చుకుంటాం అని రవి తల ఊపాడు. మళ్లీ ప్రయత్నించాడు. మళ్లీ ప్రతిసారీ నేల త్వరగా దగ్గరికి వచ్చేది. కొన్ని పిల్లలు నవ్వుకున్నారు. రవి ముఖం తిప్పుకున్నాడు. మనసు బరువుగా అనిపించింది. సాయంత్రానికి ఎర్ర సైకిల్ గోడకి ఆనుకుని నిలిచింది. రవి దాని పక్కనే కూర్చొని నొప్పిగా ఉన్న మోకాళ్లు రుద్దుకున్నాడు. బహుశా నేను సైకిల్ తొక్కలేనేమో అని మెల్లగా అన్నాడు. సైకిల్ ఏమీ చెప్పలేదు. ఓపికగా ఎదురుచూస్తూ రవిలోని ధైర్యంలాగే. మరుసటి రోజు ఉదయం సూర్యుడు ఉదయించకముందే రవి నిద్రలేచాడు. మోకాళ్లు ఇంకా నొప్పిగా ఉన్నాయి. నిన్న పడిన గాయాలు నీలంగా కనిపించాయి. కొంతసేపు ఇంట్లోనే ఉండాలేమో అని అతనికి అనిపించింది. కాని బయట చూశాడు. ఎర్రరంగు సైకిల్ గోడ దగ్గర నిశ్శబ్దంగా నిలబడి ఉంది, ఎదురుచూస్తున్నట్టుగా. రవి లోతుగా ఊపిరి తీసుకుని సైకిల్ దగ్గరకు వెళ్లాడు. ఈసారి నేను వదిలిపెట్టను అని తనలో తానే అన్నాడు. అతని నాన్న బయటకొచ్చి నవ్వాడు. ఏమీ చెప్పకుండా సీటు వెనక భాగం పట్టుకున్నాడు. రవి సైకిల్ మీద కూర్చున్నాడు. ఈసారి చేతులు స్థిరంగా ఉన్నాయి. కాళ్ళు పెడల్స్ మీద పెట్టాడు. నెమ్మదిగా అని నాన్న అన్నాడు. నీపై నువ్వు నమ్మకం పెట్టుకో. రవి పెడల్స్ తొక్కాడు. సైకిల్ కొంచెం ఊగింది. గుండె వేగంగా కొట్టుకుంది. నిన్నైతే ఇప్పుడే భయపడేవాడు. కాని ఈరోజు అతను దృష్టి పెట్టాడు. పెడల్స్ తొక్కుతూనే ఉన్నాడు. ఊపిరి సరిగ్గా తీసుకున్నాడు. అప్పుడే వెనకనుంచి నాన్న స్వరం వినిపించింది. రవి, నేను వదిలేశాను. భయం వచ్చిందే కాని అదే సమయంలో ఒక అద్భుతం జరిగింది. అతను పడిపోలేదు. సైకిల్ ముందుకు సాగింది. చక్రాలు సాఫీగా తిరిగాయి. గాలి అతని ముఖాన్ని తాకింది. రోడ్డు ముందుకు సాగింది. రవికి ఆశ్చర్యంగా అనిపించింది. నేను సైకిల్ తొక్కుతున్నాను అని ఆనందంగా అరిచాడు. నిన్న నవ్విన పిల్లలు దగ్గరగా వెళ్లాడు. ఈసారి వాళ్లు ఆగి చప్పట్లు కొట్టారు. కొంతమంది హర్షధ్వానాలు చేశారు. రవి కొంచెం దూరం మాత్రమే తొక్కాడు. కొన్ని అడుగులే. తరువాత నెమ్మదిగా ఆపి కిందకి దిగాడు. నవ్వుతూ కళ్లల్లో ఆనందపు కన్నీళ్లొచ్చాయి. అది పెద్ద ప్రయాణం కాదు, పూర్తిగా పరిపూర్ణం కూడా కాదు. కాని అది అతని సొంత విజయం. ఆ చిన్న ప్రయాణం రవికి కొత్త ధైర్యం ఇచ్చింది. ఆ రోజునుంచి జీవితం కష్టంగా అనిపించినప్పుడు
రవి ఆ క్షణాన్ని గుర్తుచేసుకున్నాడు. అతను వదలకుండా ప్రయత్నించిన రోజు. బోధ: చిన్న విజయాలు చాలా ముఖ్యమైనవి. అవే జీవితంలోని పెద్ద ప్రయాణాలకు ధైర్యమిస్తాయి. చూసినందుకు ధన్యవాదాలు. ఇంకా మంచి కథల కోసం టైనీ టాడ్లర్ టైమ్స్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.